ఒడ్డెక్కేదాకా ఓడమల్లన్న, ఒడ్డెక్కినాక బోడమల్లన్న. అగో గట్టే ఉంటుందట కొంతమంది రాజకీయ నాయకుల తీరు. ఆ పార్టీలు ఉన్నప్పుడు ఓ మాట, ఇక ఈ పార్టీల నుంచి ఇంకో పార్టీలకు పోయినాక ఇంకో మాట. ఇగో ఇది నేను చెప్తున్న ముచ్చట కాదుల్లో, మన జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్న చెప్తున్న మాట. నమ్ముతలేరు కదా, మీరు చూడుర్రు ఒకసారి వీడియో. ఇగో నిన్న జనగామ జిల్లాల ఎమ్మెల్యే ఆఫీసులో పల్లా రాజేశ్వర్ రెడ్డి సారు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను పంపిణీ చేసే కార్యక్రమం ముంగటేసుకుండు. ఇక ఆ పంపిణీ కార్యక్రమంలో చెక్కులన్నీ పంపిణీ చేస్తూ ఇటు తిరిగింది పంచాయతీ. ఏది స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మీదికి. అగో ఏమంటుండో ఈనూరు రూపాయి. భిక్షతో ఎన్నికైన వాళ్ళు పిచ్చి కూతలు కారు కూతలు వస్తున్నారు. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం జనగాం నియోజకవర్గం జనగాం జిల్లాలో ఉన్నది. జనగామ జిల్లా మొదటి నుంచి కూడా ఉద్యమాలకు ఊతంగా ఉన్నది. ఉద్యమాల్లో పాల్గొన్న వాళ్ళని ఎక్కువగా గెలిపించింది. దురదృష్టవశాత్తు నమ్మబలికి కేసీఆర్ పక్కన బీఆర్ఎస్ పక్కన చేస్తే కడియం శ్రీహరిని ఆ నాయకులు ప్రజలు కలిపి గెలిపించింది. ఇవాళ ఊసర వెళ్లి సిగ్గుపడేటట్లు రాజకీయం అధికారం ఎటుంటే అటువైపే పొద్దుతిరుగుడు పువ్వులా తిరుగుతూ ఉంటాడు. ఆ పొద్దుతిరుగుడు పువ్వు ఆ ఊసర వెళ్ళి నిన్న కేసీఆర్ గారి మీద, కేసీఆర్ గారి కుటుంబం మీద, కేటీఆర్ గారి మీద, కవిత గారి మీద ఇష్టం వచ్చినట్లు అవాకులు చివాకులు వెళ్ళిండ్రు. నీకు సిగ్గు శరం ఉంటే ఏ ప్రజలైతే, ఏ గులాబీ జెండా అయితే, ఏ యొక్క కేసీఆర్ నాయకత్వంలో నువ్వు గెలిచినవో రాజీనామా చేసి మాట్లాడు. నీవు ఎమ్మెల్యేగా ఉండే కంటే ముందు ఎమ్మెల్సీగా 2 సార్లు అవకాశం ఇచ్చింది కేసీఆరే కదా. నీ బిడ్డకి ఎంపీ టికెట్ ఇస్తే పైసలతో సహా తీసుకుపోయి ఇలా మోసం చేసింది నువ్వే కదా. నీకు డిప్యూటీ సీఎం ఇస్తే మొత్తం కూడా నీ యొక్క కుటుంబాన్ని వెంచి పోషించుకున్నావు తప్ప నీతులు చెప్తూ గోతుల్లో వినవు. నీలాంటి వాళ్లకు ఎన్నిక బరాబరిగా వస్తుంది. ప్రజలు నిన్ను ఏ విధంగా మోసం చేసినావో అంతలోపు పాత్ర పెట్టడం కూడా ఖాయం. ఇవాళ కేసీఆర్ గారు పక్కన ఉన్న 11 సంవత్సరాలు కేసీఆర్ అంతా ఇంత అని చెప్పేసి రోజు పొగుడుడే, కేటీఆర్ గారిని పొగుడుడే, అందరి వెంటబడి పొగిడి నియోజకవర్గానికి ఏమాత్రం పని చేయకుండా వస్తున్న పనులు కూడా అడ్డుకొని కనీసం 40 ఏళ్ల రాజకీయం అంటే ఒక్క డిగ్రీ కాలేజ్ తెచ్చిన మొఖమా నీదని అడుగుతున్నాం. మేము తీసుకొచ్చినాం గన్పూర్కి డిగ్రీ కాలేజ్, మేము తీసుకొచ్చినాం రిజర్వాయర్లు, మేము తీసుకొచ్చినాం మొత్తం కూడా ఇవాళ ఉన్న కాలువలు నింపబోతున్నాం. రేపు పొద్దున నేను తీసుకొచ్చిన ఎత్తిపోతల పథకానికి ఇవాళ కొబ్బరికాయ కొట్టాడట. సిగ్గు శరం ఉండాలి. రాజీనామా చేసి గెలిచి అప్పుడు కొబ్బరికాయ మళ్ళీ అవసరం అనుకుంటే కొట్టు. ఇవాళ కేసీఆర్ మీద మాట్లాడేంత మునగాని కాదు నువ్వు. ఇవాళ నువ్వు ఏం అడ్డు పెట్టుకొని మాట్లాడుతున్నావో జాగ్రత్త బిడ్డ. ఇవాళ మా ప్రజల దయాదాక్షిణ్యాలతో గెలిచినావు, మా పార్టీ జెండాతో గెలిచినావు, మా నాయకుల దగ్గర నుండి. అగో ఇన్నరు కదా స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మా పార్టీ జెండా మీద గెలిచి మా నాయకుల మీద కారు కూతలు కూతున్నాడు. నువ్వు ప్రజలకు నీతులు చెప్పుడు తప్ప నువ్వు అభివృద్ధి చేసింది ఏంది బిడ్డ? జాగ్రత్త. నిన్ను 2 సార్లు ఎమ్మెల్సీ చేసి ఉప ముఖ్యమంత్రి చేస్తే మీ కుటుంబానికే మంచి చేసుకున్నావు తప్ప నియోజకవర్గంలో ఏమన్నా చేసినావా? సిగ్గు శరం ఉంటే ఇసొంటి మాట్లాడవు. నువ్వు నీ బిడ్డకు టికెట్ ఇస్తే పోయి కాంగ్రెస్ లో ఏరింది కాక నువ్వు ఇట్లా మాట్లాడతావా? ఫస్ట్ నీకు ముందుగాల దమ్ముంటే రాజీనామా చేసి మళ్ళా గెలువు చూద్దాం. పొద్దుతిరుగుడు పువ్వు లెక్క ఎటువాటు ఆడితే తిరుక్కుంటా ఊసర వెళ్ళి సిగ్గుపడేటట్టు ఏ రంగు పడితే ఆ రంగు మార్చుకుంటా నువ్వా మాకు మాట్లాడేది? అస్సలు వదిలిపెట్టాం నిన్ను. తొందరలోనే స్టేషన్ గన్పూర్లా ఉప ఎన్నిక వస్తుంది, అందులో చూసుకుందాం ఇక గెలిపేవాళ్ళదో అని చెప్పేసి గట్టి వార్నింగే ఇస్తుండోళ్ళ కడియం శ్రీహరి సారుకు. ఒకప్పుడు వీళ్ళిద్దరిది కారు పార్టీ, కాకపోతే కారు పార్టీలోకి వెళ్ళి చెయ్యి పార్టీలోకి దింకిండు కడియం శ్రీహరి సారు. ఇప్పుడు వీళ్ళిద్దరికి పడతలేదు అన్నట్టు. అటు కడియం శ్రీహరి సారేమో మొత్తం కేసీఆర్ కుటుంబం అంతా దోసుక తిన్నారు, 1000 కోట్లు దాచుకున్నారు అని చెప్పేసి లడాయికి దిగుతుండు కారు పార్టీ మీద. అగో మా పార్టీలు ఉన్న వాళ్ళని గత మాట అంటావా? గసంటప్పుడు ఇన్ని ఏండ్లు మా పార్టీలు ఎట్లున్నావు అని చెప్పేసి ఇటుకెళ్ళి పల్లా రాజేశ్వర్ రెడ్డి సారు కౌంటర్ ఇచ్చిండు అన్నట్టు. అటెంక సిరి కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులు లేట్ కాకుండా అందరికి తొందరగా వచ్చేటట్టు చూస్తున్నాం అనుకొచ్చిండు.